హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కార్డ్బోర్డ్తో ఒక క్రాఫ్ట్ చేయబోతున్నాను. అది ఏ విధంగా మీకు చూపించబోతున్నాను. ముందుగా మనం ఒక కార్టూన్ బోర్డ్ని తీసుకొని దాన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాని మధ్యలో పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఒక రింగ్ మాదిరిగా వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఊలెన్ సహాయంతో కార్డ్బోర్డ్ మొత్తాన్ని కవర్ చేసుకోవాలి. నేనైతే వైట్ కలర్ ఊల్ని ఉపయోగించాను. తర్వాత మన గుడ్లు అట్లా ఉంటుంది కదండి, ఎగ్ ట్రే, ఆ ట్రేని మనకు కప్పుల మాదిరిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫ్లవర్స్ అనేది ఫ్లవర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఫ్లవర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత దానికి నేను పెయింట్ వేసాను. ఆ ఫ్లవర్స్కి కలర్గా పెయింట్ వేసాను. నేనైతే మాత్రం గ్రీన్ కలరు, బ్లూ కలరు, అలానే రెడ్ కలర్ కూడా వేసాను పెయింటు. మధ్యలోని ఎల్లో కలర్గా వేసాను. ఎల్లో కలర్ని వేసాను. చూసారుగా ఎంత బాగుందో ఫ్లవరు. ఇలా కలర్ ఫ్లవర్స్ని తయారు చేసుకోవాలి. నేను వీడియో క్రాస్గా వస్తుందని చెప్పి అనుకున్నాను, కానీ స్ట్రైట్గా వస్తుంది, ఏం పర్లేదు. తర్వాత మనం కార్డ్బోర్డ్ని తయారు చేసుకున్నాం కదా, ఆ కార్డ్బోర్డ్ పైన మనం ఫెవికాల్ వేసుకొని ఈ ఫ్లవర్స్ని 1 by 1గా అతికించుకోవాలి. ఒక 5 minutes లేదా ఒక 10 minutes పక్కన విడిచిపెట్టేస్తే నీట్గా అంటుకుంటాయి. అవి ఫస్ట్లో అంటుకోకపోయినట్టే ఉంటాయి, కానీ నీట్గా అంటుకుంటాయి. ఫ్లవర్స్ అంటే చాలా బాగా వచ్చాయండి. నెక్స్ట్ ఒక ఎగ్ యొక్క కప్పుల్ని మళ్ళీ తీసుకోవాలి. ఎగ్ కప్పుల్ని తీసుకొని దానికి కలర్ని వేసుకోవాలి. కలర్ వేసుకొని గొడుగుల్లాగే ఉంచుకోవాలి, కానీ ఫ్లవర్ షేప్లో మాత్రం కట్ చేయకూడదు. అలా నేనైతే 3 ఫ్లవర్స్ని కట్ చేయించుకున్నాను. తర్వాత ఒక సూది, ఒక ఉల్లెన్ దారం కానీ పెట్టుకొని దాంట్లో ఈ ఎగ్ కప్పును పెట్టి ఒక 7 మోతీల్ని నేను పెట్టుకున్నాను. పూసలు పెట్టుకొని ఈ కార్డ్బోర్డు దానికి మనం ముడి వేసుకోవాలి. నేనైతే 3గా అలా రెడీ చేశాను. 3 అండి.